అయిపోతుందండి, అయిపోతుంది. కూరగాయలు కట్ చేస్తున్నా. నా బెల్ట్ ఎక్కడుంది కనిపించడం లేదు. ఏమో ఈ వంట అయిందా? ఆఫీస్కి టైం అవుతుంది. అయిపోతుందండి, ఒక 10 నిమిషాలు. అమ్మా షూ పట్టడం లేదు, అయ్యవా. వస్తున్నా, ఆగే పింకి. అమ్మా ఏం చేస్తున్నా? అమ్మా సుమిత్ర, గొంతు ఎండిపోతుంది, కొన్ని గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురావమ్మా. ఇదిగోండి మామయ్య, మంచినీళ్ళు తాగండి. ఏం సుమిత్ర, పిల్లల్ని రెడీ చేసావా? వంట గిట్ల అయిందా? మా వాడు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమో ఈ సుమిత్ర, ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. సరేనండి, బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి ఆఫీస్కి. అమ్మా బాయ్. పిల్లలు జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి. అత్తమ్మ, సాంబార్ ఎలా ఉంది? కమ్మగుందమ్మా, సూపర్. అమ్మాయి బోళ్ళు తోమడం అయిపోయింది. అబ్బా, ఒకటే తలకాయ నొప్పి, కాళ్ళంతా గుంజుతున్నాయి. ఏంటో ఏమో ఈరోజు అసలే చాలా పని ఎక్కువ అయిపోయింది. ఏమండి, కూరగాయలు పట్టుకొచ్చారా సంత నుంచి? ఇదే ఈరోజు చాలా ఆఫీస్లో వర్క్ ఉంది, దానివల్ల నేను తీసుకురాలేదు. తర్వాత పోదాం ఇద్దరం కలిసి. సర్లేండి అయితే. మిత్ర, పిల్లలు ఇంటికి వచ్చారా బడికి పోయి? ఇంటికి వచ్చారండి ఇందాకే. ఇప్పుడే అన్నం పెట్టా, వాళ్ళిద్దరికి తినేసి పడుకున్నారు. అవును సుమిత్ర, పొద్దున నీకు 5,000 ఇచ్చా, ఓనర్ గారికి డబ్బులు ఇవ్వమని, ఇచ్చావా? లేదండి, అదేం, ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు అసలే కుదరలేదండి, నాకు చాలా పనులుండి కుదరలేదు. చాలా నీరసంగా ఉంది, ఒకటే తలకాయ నొప్పి. ఇది బాగానే ఉంది, రోజంతా ఇంట్లోనే ఉంటావు, ఏం పని చేయకుండా. నీరసంగా ఉంది, తలకాయ నొప్పి అంట. ఒక చిన్న పని చెప్పినా వినవు. ఓ సుంట.